హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష హోమ్లీ ఫుడ్. చాలామంది నాటుకోడి కూర అనేసరికి ఇష్టపడరండి, గట్టిగా ఉంటుందని తినడానికి. ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పీసులు కూడా చాలా ఈజీగా కుక్ అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే. చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మటన్ కూడా ఇలా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇంకోటి నాటుకోడి, దీన్ని ముందుగానే మేము ఒకరోజు ముందు కట్ చేసుకున్నది. దీనికి ఉప్పు, కారం, పసుపు పట్టించుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నదండి. జస్ట్ లైట్గా ముందు రోజు కాబట్టే మనం వెంటదైనా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మాదైతే ఇది ముందు రోజుదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానండి. దీన్ని మొత్తం ఒక కుక్కర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా గుండగా తరుముకోవాలి. ఒక 2 తీసుకోవాలండి. టమాటా 1 ఇలా దాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఒక 6-7 వరకు చీల్చుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కారం రుచికి సరిపడేటట్టుగా వేసుకోవాలండి. నాన్ వెజ్ కొంచెం ఎక్కువే బాగుంటుంది. ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు అండి, కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇది జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూను. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ అయితే. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గొండి ఇలా పీసులన్నిటికీ కూడా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అది కూడా బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది ఎక్కువగా కాకుండా 1 గ్లాసున్నర వరకు వేసుకుంటే సరిపోతుందండి. చిన్న గ్లాస్తో ఇగోండి ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మనం 6-7 విజిల్స్ వరకు ఉంచేసుకోవాలండి. అది తీసుకునే కోడి బట్టి ఉంటుంది. కొంచెం నేతైతే ఒక 3-4 తోటి ఆపేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముద్రగా ఉంటే ఒక 6-7 ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకోవడం వల్ల పీసులోకి అన్నీ బాగా పడతాయండి. ఇంకోండి విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకుంటే ఆ ఆయిల్లోనే ఆ వాటర్లోనే బాగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది. ఇంకోండి కొంచెంగా వాటర్గా ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి చికెన్ మసాలా అనేది 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు కుక్ చేసుకుంటే గ్రేవీ థిక్ పడుతుందండి, దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అయిపోతుంది. మటన్ కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి. గొండి గ్రేవీ అంతా కూడా ఇలా కుక్ అవుతూ దగ్గరగా అయిపోతుంది. పీసులు ఇలా పైకి వస్తున్నప్పుడు ఇలా గ్రేవీ థిక్గా అయ్యేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇలా బోన్స్ అన్ని బయటకు వస్తాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది చికెన్ కుక్ అయిపోయినట్టు. అంతేనండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేని.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.